ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రాణం పోయినా సరే మేషరాశిలో పుట్టిన వారు ఈ 2025 సంవత్సరం జూలై 6వ తారీఖు లేదా ఆ తర్వాత అయినా సరే ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ జులై మాసంలో ఏ వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువును ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి అంటే శుభ అశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేస్తే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ మేషరాశి వారి జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారండి. ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే ఈ మేషరాశి వారు జీవిత ప్రారంభంలో వీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరండి. అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రానిచ్చే అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఈ రాశి వారి ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచుల అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకొని వెళ్తారండి. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వీరు బాగా నమ్మిన వ్యక్తులేనండి. అలాగే అంటే ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ రాశివారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీశారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగింది కూడా. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే వీరి యొక్క జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీ జాతక ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర మీరు చెప్పుకుంటున్నారండి. అయితే ఆ వ్యక్తి మాత్రం మీ ముందుగా మంచిగా నటిస్తూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు. కానీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. అలాగే ఈ రాశి జాతకాల ప్రకారం చూస్తే ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు మానసికంగా క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే కనుక మీ భర్త తరపున కూడా బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఎందుకు అంటే ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకు జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరేనండి ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారండి. కొన్ని పరిస్థితులలో ఈ రాశి వారికి అలాంటి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితం చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చండి. కొంతకాలం వారు మీ మీద పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి మేషరాశి జాతకులు మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కూడా కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనేది అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉన్నాయండి. ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చు. లేదంటే మాత్రం వేరికోరి మీరు కష్టాలను, సమస్యలను, ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. కాబట్టి దయచేసి
అలాంటి వాటి వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అండి మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు గొడవలు కలిగే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ విషయాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో అయితే ఒక పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేదంటే ఆన్లైన్లో పరిచయం కావచ్చు, మీరు ప్రయాణంలో కూడా మీకు పరిచయం కావచ్చు. ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి మేషరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి పరిస్థితి అయితే ఉంటుందండి. అలాగే మేషరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూసుకుంటే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు కనుక తీసుకోవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. ఈ విధంగా ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజున జూలై 6వ తారీఖు ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి కూడా ఇవ్వకండి. సహాయంగా కావచ్చు, దానంగా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళే అవుతారు. ఈ విషయాలు కూడా మేషరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు కనుక తీసుకోవాలండి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి 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 కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే మేషరాశి వారు కొన్ని వస్తువులు మనం దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా అంటే సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి తర్వాత ఎప్పుడైనా సరే అండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే సుగంధ ద్రవ్యాలు అంటేనే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే కనుక సుగంధ ద్రవ్యాలను దానంగా కానివ్వండి, సహాయంగా కానివ్వండి అసలు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సుగంధ ద్రవ్యాలు అంటేనే మన వంటల్లో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కదండి. అవి లవంగాలు అవ్వచ్చు, యాలకులు, ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకండి. చాలా వరకు మనం చూస్తూ ఉంటామండి. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన ఇంటి పక్క అంటే ఏదైనా ఒక వస్తువు లేకపోయినప్పుడు మనం పక్కింట్లో ఉండేవారి దగ్గర, లేకపోతే ఎదురుగా ఉండేవారి ఇంటి దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగు వ్యక్తుల ఎవరైనా సరే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ ఒక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. దానంగా కావచ్చు, సహాయంగా కావచ్చు, బదులుగా కావచ్చు, ఎలాగైనా సరే ఎవరికి కూడా ఇవ్వకూడదండి. అంటే ఈ ఏకాదశి రోజున ఆ తర్వాత నుంచే అయినా సరే లవంగాలు అలాగే ఈ యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా సరే దానంగా సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరే లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. ఆ తర్వాత మీరే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ వస్తాయండి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కూడా. కాబట్టి దయచేసి మేషరాశి జాతకులు ఈ విషయాన్ని మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలండి. ఈ వీడియోలో చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరికైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది కూడా. అంతేకాని మనం మొహమాటానికి పోయి వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకొని మనం లవంగాలు కానీ, యాలకులు, పసుపు, ఉప్పు ఇలాంటివి ఏమైనా సరే వాళ్ళకి చేతికి ఇచ్చినాం అంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అలానే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా అండి ఎవరికైనా సరే పెరుగు కానీ, పసుపు కానీ, ఉప్పు కానీ, ఇలా సుగంధ ద్రవ్యాలు కానీ ఎవరికి కూడా దానంగా కానీ, సహాయంగా కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఈ విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు అలర్ట్గా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అలానే మేషరాశి జాతకులు మీరు
పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి. వీటి తీసి వెంటనే తక్షణం బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఉన్న కొన్ని తెలిసి తెలియని కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు రేపటి రోజున శనివారం రోజున ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న ఏ చెడు అయినా సరే శనివారం రోజు పడేస్తే చాలా మంచిదండి. మన శాస్త్రాలు కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు కూడా. ఇక ఆ వస్తువులు మనం ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది, అలానే ఏ వస్తువులలో నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల మనకి ఎలాంటి నష్టాలు కలుగుతాయి, అలానే ఎటువంటి వస్తువులలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలా సార్లు చాలా విధాలుగా చెప్తూ వస్తూ ఉంటారు కూడండి. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఆ సమయంలో అలా చేయవద్దు, ఈ సమయంలో ఇలా చేయవద్దు అని మనకు చాలా విధాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనమేమో ఏంటి వీరు చేదస్తామని, వీరిని మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది నిజమండి. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆ పేదరికాన్ని ఆ కష్టాన్ని అనుభవించి వచ్చారు కాబట్టి, వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఇక మీ కష్టాలని మీరే తొలగించుకోవచ్చు కూడా. మనందరికీ తెలిసిందేనండి, నాన్ లివింగ్ అంటే మనకి వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులనే ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది. మనకు తెలియదు ఏ వస్తువులు ఏముంటుందో అనేది మనకు తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన ఇంట్లో మనము కొన్ని విధాలుగా మన నష్టాన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటామండి. మరి వాటిలో మొట్టమొదటిది బట్టలు. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి అంటే పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని, అలానే పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసే బట్టలు ఒక పాత గుడ్డ కింద మనకు పనికి వస్తుందిలే అని, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుందిలే అని చెప్పేసి ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం. అంటే కలర్ పోయినవి, చినిగిపోయినవి ఏవైనా సరే మనం వాడకుండా ఉన్న బట్టలన్నీ తీసేసి ఒక మూటలాగా కట్టేసి ఒక పక్కన పెట్టేస్తాం, తర్వాత చూద్దాంలే అని. కానీ ఇలా అస్సలు ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రతి ఇంట్లో 100కి 99% మ్యాక్సిమం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే చేస్తూ ఉంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా మన పాత బట్టల మూటను ఇంట్లో అసలు పెట్టుకోకూడదు, తక్షణం బయటపడేయాలి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారండి. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అనే విషయాన్ని గమనించుకోండి. మీకు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానంగానే చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు ఏవైనా సరే విగ్రహాలు కానీ పటాలు కానీ చిత్రపటాలు ఏమైనా సరేనండి, కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఏ అనే గిఫ్ట్ కానీ ఏదో ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవైనా సరే ఎప్పుడు కూడా దేవుడు పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగానే ఉండాలి. ఎక్కడో ఒక్క చోటైనా సరే విరిగినా క్రాక్ వచ్చినా సరే అటువంటి వస్తువులని ఇంట్లో కూడా అస్సలు ఉంచుకోరాదండి. అలాంటివి మనకి కొన్ని వస్తువులు ఏంటంటే మనకి ఎవరైనా ప్రేమగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అలాంటివి మనం ఏంటంటే మనకు పడేయడానికి మనసొప్పదు. కానీ అలాంటివి కావాలి అంటే సేమ్ అలాంటివి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ ఇరిగిపోయిన ఏవైనా సరే ఒకవేళ ఉంటే కనుక పారే నదిలో కానీ నిమజ్జనం చేస్తే, లేదా పారే నీరు అనేది మీకు అందుబాటులో ఉండకపోతే ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు మొదట్లో పెట్టండి. అంతేకాని ఎప్పుడు కూడా ఇట్లాంటి పటాలను మాత్రం ఇంట్లో పెట్టుకోరాదు. అలానే కొంతమంది ఒకే దైవానికి సంబంధించినవి 4-5 పటాలవి 4 రకాలవి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకే చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో అనేది ఒక్కటే ఉండాలి ఇంట్లో.
లేకపోతే మనకు ఆపోజిట్గా ఏ పనైనా సరే రివర్స్ అవుతుంది. ఒక దైవానికి సంబంధించింది ఒకటే ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే, చాలామంది మనం ఎక్కువగా మిద్దె పైన కానీ ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో ఉంటే ఇరిగిపోయిన వస్తువులు కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఏవైనా సరే మనం వాడుకోకుండా పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం ఒక ఖాళీ ప్రదేశంలో. ఎప్పుడు కూడా అలా ఒక పక్కన మనం ఇట్లాంటి వాడని వస్తువులన్నిటిని స్టోర్ చేయకూడదండి. చాలామంది టెర్రస్ మీద కానీ లేదా ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు, కానీ ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుందండి. ఖర్చులు అయిపోతూ ఉంటాయన్నమాట. వచ్చిన డబ్బు ఒక చేతితో సంపాదిస్తే ఇంకో చేతితో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం మీకు పితృదోషం కూడా కలిగే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇక ఇంకా కొంతమంది ఏంటంటే చాలామంది అదొక పెద్ద తప్పు చేస్తూ ఉంటారండి. ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తీర్థయాత్రలకు చేస్తూ ఉంటారు. లేదంటే ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళొస్తూ దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ, మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ, లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంటాయి కదండీ, ఉంగరాలు అనేవి తెస్తూ ఉంటారు. అంటే మాకు తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ అంటే గుర్తుగా అని తెస్తూ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి పోతూ ఉంటారు. మనమేమో వాటిని తీసేసి దేవుడి మందిరంలో పెట్టుకొని లేదా ఎక్కడైనా పెట్టేసి తర్వాత కట్టేద్దాం అనుకుంటూ ఉంటాం. తర్వాత పిల్లలకి వేద్దామని చెప్పేసి వాటిని మనం తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కూడా ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచరాదట. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత అది పనిచేస్తుంది. మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెచ్చి ఇంట్లో వేరుపరచుకోవడం ఉత్తమం. అంతేకాని ఎవరో ఇచ్చారు కదని, అది కూడా దేవస్థానం నుంచే కదా మంచిది అనుకొని మనమేమో ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. కుదిరినప్పుడు అవి మన పిల్లలకి ధరిస్తూ ఉంటాం. ఇలాంటివి కూడా అస్సలు చేయకండి. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయండి. అలాగే మీరు ఏ పనిలో చేసినా కూడా అపజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా ఇస్తే వద్దు అని చెప్పడం అండి. మొహమాటానికి పోయి తీసుకువద్దు. మొహమాటానికి పోతే ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళే అవుతారు. ఇక ఇరిగిపోయిన గిన్నెలు కావచ్చు, సోఫాలు కావచ్చు, ఇంట్లో ఏవైనా సరే అంటే ఆహారం వండినవి కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి మనకు కలగజేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా వస్తువులు ఇంట్లో ఇటువంటివి ఇంట్లో ఉంచరాదు. అవి నీట్గానే ఉండాలి. మన ఇంట్లో ఏ వస్తువైనా సరే ఎవరైనా అంటే వస్తువుల రూపంలో ఏవైనా సరే మంచిగా నీట్గా ఉండాలి. ఇంట్లో పగిలిన గాజులు అద్దాలు కానీ గాజెస్ కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే అండి, పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు. తక్షణమే తీసి బయటపడేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ ఉంటే మనం అవన్నీ లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ మెయిన్ ఏంటంటే ఆడవారు ఇలాంటి విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అంతగా మగవాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకోరు. కాబట్టి ఇంట్లో ఆడవారే ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోవాలండి. అప్పుడే మీ భర్త సంపాదన అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. అలానే చాలామంది ఇల్లు డెకరేషన్గా అందంగా ఉండడం కోసం తాజ్‌మహల్ ఫొటోస్ కానీ పడవలలో అంటే పడవ నీళ్ళల్లో వెళ్తూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కానీ లేదా జంతువులకు సంబంధించిన ఫొటోస్ కానీ ముళ్ళుకు సంబంధించిన ఫొటోస్ కానీ సినరీస్ కానీ ఇలాంటివి ఇంట్లో పెడుతూ ఉంటారు. అందరూ అని కాదండి, కొంతమంది మాత్రం. ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోకూడదు. ఎప్పుడైనా సరే మనం తాజ్‌మహల్ అనేది మనకు తెలిసిందే కదండీ, ప్రేమకు చిహ్నంగా చెప్తూ ఉంటారు కదా. కానీ లాజికల్‌గా అది మనం ఒక సమాధే కదా అది ఆలోచిస్తే. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఎంత కాదన్నా కూడా అది ఒక సమాధి మీద పెట్టిన మాలు. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి ఇంట్లో పెట్టుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, తెచ్చుకోకూడదు. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటివి కూడా ఫోటో ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదండి. అలానే జీవజంతువులకి సంబంధించినవి కూడా ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్‌గా మనకి చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా మన ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదండి. అశాంతికి గురవుతూ ఉంటారు. అలానే చాలామంది చేసే అది పెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెన్స్ అంటే మనకు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమైనా సరే ప్రతి ఒక్కటి కూడా అక్కడే స్టోర్ చేస్తూ ఉంటాం. అంటే అలమార అంటే ఏంటి? సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని కోరుకునే స్థలం అండి. అటువంటి స్థలాన్ని మనం ఎంతో నీట్‌గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటూ ఉంటాయి కూడా. అయినా కూడా వాటిని అలాగే వాడుతూ ఉంటారు. అస్సలు అలా వాడకండి. అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి నివసించదు కూడా. ఆర్థికంగా కూడా మీరు ఎదగలేరు కూడా.
ఎంత కష్టపడినా కూడా మీకు ఫలితం అనేది రాదు. అలాగే కొంతమంది అలమార్లలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపులు ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తూ ఉంటారు. ఇలా కనుక మీరు చేస్తే నీళ్లు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ సంపాదన అనేది ఖర్చు అయిపోతుందండి. కాబట్టి అలా అస్సలు ఎప్పుడు కూడా చేయకండి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ అస్సలు ఇంట్లో ఉంచకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఎక్కువగా ఉండడానికి ప్రయత్నిస్తుంది, ఉంటుంది కూడా. అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచుకోకండి. అటువంటివి ఏవైనా ఇంట్లో ఉంటే కనుక తక్షణమే మార్చుకోవాలి. కాబట్టి మేషరాశి వారు దయచేసి రేపటి రోజున, శనివారం రోజున ఇవన్నీ ఏమైనా ఉంటే గనక తక్షణమే తీసి బయటపడేయండి. మీ కష్టాలు ఊబిలో నుంచి బయటికి రండి. ఇక రేపటి రోజున, ఆదివారం రోజున తొలి ఏకాదశి. ఈ రోజున మీరు లక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. అలానే ఎప్పుడు కూడా మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారు మీ ఇంట్లో మీ తెలియకుండానే ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి మొదలవుతాయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఒకే ఇంట్లో ఒకే చోట ఉండలేరు. కాబట్టి మీరు ఎంత శుభ్రంగా ఇంటిని పరిశుభ్రంగా నీట్గా ఉంచుతారో అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.